చాదస్తం కాకపోతే సొంత తండ్రిని తనెందుకు చంపాలనుకుంటుందమ్మాయి? సరే సరే సరే, నువ్వనుకున్నది నిజమే అనుకున్నా దాన్ని తేల్చడానికి ఎవరో ఒకరు రంగంలోకి దిగాలి కదా. నేను మీ అబ్బాయికి చాలా బాగా తెలుసు అంకుల్. వీఆర్ వెరీ క్లోజ్. కావాలంటే మీ అబ్బాయిని పిలిచి అడగండి. వంశీ, వంశీ, వస్తున్నానన్నా. నువ్వా? చెప్పాను కదా వంశీ నాకు బాగా క్లోజ్ అని. చూసారా, నన్ను చూడగానే నువ్వా అని ఎంత హ్యాపీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడో. రండి, మీరు కూర్చోండి. అంత టైం లేదు ఇందు గారు. వంశీతో, అదే మీ వారితో కొంచెం ప్రైవేట్ గా మాట్లాడి వెళ్ళిపోతాను. ప్రైవేట్ గానా? మా ఫ్రెండ్షిప్ లో ప్రైవసీ ఎక్కువ అంకుల్. పోనీ పబ్లిక్ గా మాట్లాడుకుందామా వంశీ? అవసరం లేదు, పద, వస్తున్నాను. ఏంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావు? అదే ఒక్కసారి డబ్బుల గురించి గుర్తు చేసి పోదామని వచ్చాను. ఇంకా టైం ఉంది కదా. టైం ఉంది, కానీ నువ్వు ఇవ్వాల్సిన మనీ మారింది. 50 lakhs కాదు, 60 lakhs. ఏంటి అవకాశం దొరికింది కదా అని నీలో ఆశ పెరిగిపోతుందా? నిన్ను కట్టుకోవాలని ఆశపడ్డాను వంశీ, కానీ అవకాశం దొరికింది కదా అని మీ ఆవిడకి విడాకులు ఇవ్వమని అడగట్లేదే. జస్ట్ 10 లక్షలు పెంచమంటున్నాను. ఈ 50 ముందు సెట్ అవని, మిగిలింది తర్వాత చూద్దాం. చూడ్డానికి వాయిదా వేసుకోవడానికి మనం మొగుడు పెళ్ళాలం కాదు వంశీ. నీకు తెలుసా, మీ అంకుల్ శరత్ చంద్ర గారి అటెంప్ట్ మర్డర్ కేస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ నయని గారు డీల్ చేస్తున్నారని? త్వరగా 60 సెటిల్ చేయి. మళ్ళీ వచ్చి 70 అంటే నీకు బాధగా అనిపిస్తుంది. ప్లీజ్, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ కేసులో అసలైన ముద్దాయి ఎవరు కనిపెట్టాలంటే మీ సపోర్ట్. ప్రాణంగా చూసుకునే వాళ్లే ప్రాణం తీయాలని చూశారు. ఏమంటున్నారు రెసిపీ గారు? ఎస్,
అందరినీ పిలవండి. మీరా కేపీ శరత్ చంద్ర గారు మీకేమవుతారు? మావయ్య అవుతారు. ఆ రోజు రాత్రి మీరెక్కడున్నారు? అదేంటి మా అబ్బాయిని అనుమానిస్తున్నారు? మీరు చెప్పండి. ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్తో బయట ఉన్నాను. అవునా? మరి గెస్ట్ హౌస్కి వెళ్ళినట్టు నాకు కనిపించింది.